ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథము రాయబడిన లేఖనముల భాగములో హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. తర్వాత ఇజ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్ద తమ రాజు దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినము అంతము అందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకే ఆయన యొద్దకు వత్తురు. ఈ వాక్యములో తిరిగి ఇజ్రాయేలు ప్రజలు దావీదు రాజును జ్ఞాపకము చేసుకొని జీవము కలిగిన దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఆయన యొద్దకు తిరిగి మరలా వచ్చినట్లు ఈ వాక్యములో యెహోవా అనుగ్రహము నొందుటకు ఆయన యొద్దకు వచ్చినట్లు రాయబడి ఉంది. ఈ మాటల్లో మనం గమనిస్తే దేవుడు అనుగ్రహము లేకపోతే నరుని యొక్క జీవితము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయని ఈ లేఖనములో ఇజ్రాయేలులు దేవుడు అనుగ్రహానికి దూరం అయిపోయినప్పుడు దేవుడు తిరిగి మరలా వారిని అనుగ్రహించబడినట్లుగా ప్రభునొద్దకు వచ్చి విచారించి భయభక్తులతో నిలిపినట్లు అప్పుడు దేవుడు వారి మీద ఆయన అనుగ్రహము కలుగు చేసినట్లుగా రాయబడి ఉన్నది. ఈ పూట వాక్యం వింటున్న మన జీవితాలలో నేటి వరకు ప్రభు యొక్క కృప అనుగ్రహమును బట్టే మనము సజీవులుగా కాచి కాపాడిన ఆ సర్వశక్తి కలిగిన దేవునికి మనము ఆయన అనుగ్రహము గలవారముగా పొందుకొనుటకు ఆయన యొద్ద విచారిస్తున్నామా అనేది ఇక్కడ మనము ప్రాముఖ్యముగా తెలుసుకోవలసిన సంగతులు. ఇర్మియా గ్రంథములో 21వ అధ్యాయములో 7వ వచనం, అట్టి తర్వాత నేను యూదా దేశపు రాజు సిదీనీలు అతని ఉద్యోగస్తులు ఇదిగో తెగులును ఖడ్గములు కక్షలను తప్పించుకొని శేషించిన ప్రజలు బబులోను రాజును నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణమును తీసుకొని జాల వారి శత్రువుల చేతికి అప్పగించదనని అతడు వారి యందు అనుగ్రహించక వారిని కరుణింపక వారి ఎడల జాలిపడక వారి కత్తివాతకు హతమై ఉన్నారు. ఈ వాక్యములో మనం చూస్తే దేవుని కరుణా కటాక్షము లేకపోతే దేవుడు అనుగ్రహం అక్కడ దూరం అయిపోయినప్పుడు వారి మీద జాలి లేక వారు కత్తివాతకు హతులైనట్లుగా రాయబడి ఉన్నది. యూదా వారు ఆ పరిస్థితులన్నీ వీరికి కలిగినటువంటి నష్టములు కష్టములు ఈరోజు దేవుడు అనుగ్రహం లేకపోతే ఆ ప్రజలలో కత్తివాతన పడినట్లు కనికరానికి దూరమైపోయినట్లు దేవుని యొక్క కృపా సమాధానం వారి జీవితంలో లేదని ఖచ్చితంగా వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహం కావాలి. దేవుడు అనుగ్రహం ఉన్నట్లయితే తెగులు నుండి దోషముల నుండి నానా విధమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు. కీర్తనలో కూడా 68వ కీర్తన 10వ వచనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూస్తే నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు ఇదిగో సదుపాయము కలుగు చేసేటివి. ఇక్కడ చూస్తే ఆయన అనుగ్రహము కలుగు చేస్తే దీనులకు ఏం కలుగు చేస్తున్నారంటే సదుపాయము కలుగు చేస్తాడు. దేవుడు అనుగ్రహము కావాలండి. సంఘానికి, పరిచర్యకు, ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహం ఉన్నట్లయితే ఆయన దీనులకు, ఆయన
దీనులకు సదుపాయం. ఈరోజు మనుషుడు అనుకుంటున్నాడు, నాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, లోకములో అన్ని సదుపాయాలు వారిని దేవుడు అనుగ్రహం అని అనుకుంటున్నాడు. కానీ దేవుడిచ్చే సదుపాయాలు వేరు. దేవుడు అనుగ్రహం పొందుకోవాలంటే, దేవుడిచ్చేటువంటి ఆయన సదుపాయాలను పొందుకునే అనుభవంలోనికి రావాలంటే దేవుడు అనుగ్రహం కావాలి కదా. ఆదికాండములో 24వ అధ్యాయము 24:12 మనం చదివితే, ఇక్కడ ఎలియాజరు తన యజమానుడు పంపించినటువంటి ప్రార్థించి పంపించారు. ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో 12వ వచనములో అంటాడు, నా యజమానుడగు అబ్రాహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యములు త్వరగా నా సఫలము చేసిన నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. అక్కడ కూడా చూడండి, ఆ ప్రాంతానికి వచ్చి అబ్రహాము పంపించినటువంటి పనిలో ఎలియాజరు కూడా చెప్తున్న మాట, నా యజమానుడగు దేవుడైన యెహోవా, నా యజమానుడు పంపించినటువంటి ఆ పని విషయములో త్వరగా సఫలపరచు. ఇదిగో అబ్రహాము అనుగ్రహము దేవుడు సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీవు అనుగ్రహించు త్వరగా. దేవుడు అనుగ్రహించినప్పుడు కుటుంబాలు చూడండి ఎలా ఉన్నాయో. ఊహించలేనటువంటి గొప్ప మలుపుగా చక్కని కోడలికి అబ్రహాముకు దేవుడు ఏర్పాటు చేశారు, ఇస్సాకు కావలసినటువంటి భార్యను. ఈరోజు నీ ప్రతి కార్యములు సఫలపరచబడేటువంటి దేవుని యందు దేవుడు అనుగ్రహం కావాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ప్రియులరా. మరొక మాటలో మనం చదివితే, రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ మనం చూడొచ్చు, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును నన్ను ప్రేరేపించి ఉన్నది. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు అనుగ్రహం అంటే ఏంటి? లోకములో తినుము తాగుము సుఖించుము ఇది దేవుడిచ్చిందే అని అనుకుంటాం కాదండి. ఇక్కడ మొదటిగా న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తే దేవుడు అనుగ్రహము మారు మనసు పొందమని ప్రేరేపణ కలుగుతున్నప్పుడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించద్దు. ఏ విషయములో తునీకరించద్దు. ప్రభు నీకు అనుగ్రహించినటువంటి మారు మనసు, అప్పగించినటువంటి బాధ్యతను, సంఘమును సంఘ కార్యక్రమాలు ప్రతి విషయములో దేవుడు అనుగ్రహము చొప్పున చేయాలనని వాక్యం ఇక్కడ చెప్తున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 17వ వచనంలో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరు కన్నీరు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంది నాకు అవకాశము దొరకక విసర్జింపబడిన వారిని అయిపోయినట్లుగా ఏశావుని గురించి రాయబడింది. కారణం ఏంటంటే, ఏశావు ప్రారంభములో దేవుడు అనుగ్రహముతో ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ ఆయనకి ఇచ్చినటువంటి ఆ జ్యేష్ఠపు హక్కు వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన విషయం కొరకు పాడు చేసుకొని ఆ తర్వాత తన మనస్సును త్రిప్పుకొని ఎంతగా మారు మనసు పొందుదామని చూసినా కానీ, కన్నీరు విడిచినా కానీ, శ్రద్ధగా వెతికినా కానీ మారు మనసు పొంది ఇదిగో అవకాశము దొరకక, మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జించబడిన వాడైపోయాడు ఏశావు. ఈరోజు పిల్లరా, సమయం ఉంది, దేవుడికి ఇచ్చిన సమయము. దేవుడు అనుగ్రహము కావాలి నీకు. దేవుడు అనుగ్రహాన్ని మీరు తోసివేయొద్దు. వాక్యము చెప్తున్న మాటలో మీరు గమనించి, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానంలో రాయబడిన మాటలో దేవుడు అనుగ్రహము కావాలి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుగ్రహమును బట్టి నువ్వు మారు మనసు పొందు. దేవుడు అనుగ్రహమును బట్టి
నిన్ను నీకున్నటువంటి ప్రతి విషయంలో ఆయన కాపాడగలిగిన దేవుడు అనుగ్రహాన్ని నువ్వు తోసివేయక, దేవుడు అనుగ్రహమును బట్టి నీ ప్రతి కార్యములన్నీ కూడా సఫలమవుతాయి. ఆయన నీకు అనుగ్రహించేటువంటి ఆ అనుభవాల మధ్యలో ఉండటానికి మొట్టమొదటి మాట, ఇదిగో నువ్వు మారు మనసు పొందు. మారు మనసుకు తగినట్లుగా ప్రభుతో నిబంధన చేసుకో. సమయం ఉండగానే నీవు ఏమాత్రము తడువు చేయక, ఆలస్యము చేయక, ప్రభునందు నీవు దేవుడు అనుగ్రహం కొరకు ఎదురు చూడు. నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఉదయమే ప్రభు ఆయన అనుగ్రహము చొప్పున కాపాడి రక్షించి ఆయన కృపలో మిమ్మల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టి, ఇదిగోనైనా మీ అనుగ్రహమును బట్టే ఈ ఉదయము వాక్యము ప్రకటన చేస్తున్నాం. ఈ ఉదయము అనేక మంది మీ వాక్యములు వింటున్నారు. ప్రతి కుటుంబానికి మీ అనుగ్రహము దయచేయండి. ఈ పరిచర్యకు మీ అనుగ్రహము దయచేయండి. ప్రతి జీవులకు అనుగ్రహము దయచేయవాడు నీవే. సమస్తమును మీ మాటలు వింటూ మారు మనసు పొంది క్రీస్తు రక్తములో కడగబడి పరిపూర్ణులుగా మీ కృపచేత నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.